ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాలలోని హైటెక్ సిటీలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మొక్కలు నాటారు. శనివారం కె తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య మొక్కలు నాటారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు హైటెక్ సిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పట్టణాలు ప్రగతి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఓకే లేదు అందరికీ నమస్కారాలు. యువకులు ఉత్సాహవంతులు కేటీ రామారావు గారి జన్మదిన శుభ సందర్భంగా సంతోష్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు 3 కోట్ల వృక్షార్చన చేయాలని ఒక పిలుపు దృష్టిలో పెట్టుకుని యావత్ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం బహుత్తరమైన కార్యక్రమం చేపట్టిన సందర్భంలో మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో హైటెక్ సిటీలో ఇదొక బహుత్తరమైన కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి యావత్ రాష్ట్రంలో 7 సంవత్సరాల నుంచి కోట్లాది మొక్కలు నాటి ఈరోజు తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉండే దిశగా ఈనాడు భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం మారింది. ఏ ప్రాంతం చూసినా, ఏ వడ చూసినా, ఏ గల చూసినా చెట్లతోటి మరి కలకలలాడుతుంది తెలంగాణ రాష్ట్రం. అతని పిలిపే ఈరోజు మనకు ఒక దిక్సూచిగా మారి ప్రతి ఒక్కరు ఇలా చెట్టు పెట్టే కార్యక్రమం ఇలా పార్టీల పరంగా అదేవిధంగా పరిశ్రమల పరంగా ఎవరు పడితే వాళ్ళు చెట్లు పెట్టి రానున్న రోజులో వర్షకాలం అంటే వర్షకాలం ఉండే దిశగా 4 మాసాలు వర్షం పడాలండి ఆ రకంగా ఉన్నది. ఇలా కేటీ రామారావు గారు ఒక మాటలో చెబుతున్నాను, ఇలా ఎన్నో సంవత్సరాలు దేశం స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆనాడు 10 సంవత్సరాలు ఆనాడు పాలన కానీ మరొక 10 సంవత్సరాలు మరొక పాలన కానీ మన రాష్ట్రంలో పరిశ్రమ రాలేదు. కానీ 2014 నుంచి ఇలా 2021 వరకు అసలు ఎన్ని పరిశ్రమలు ఇవ్వాలా, ఆ పరిశ్రమల వల్లనే ఇలా రాష్ట్రంలో ప్రైవేటు పరంగా నాకు తెలిసిన అక్కడికి 15 నుంచి 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. మరొక 2.5 సంవత్సరాల కాలంలో మరెన్నో పరిశ్రమలు వచ్చి ప్రభుత్వ పరంగానే మరొక 15-20 లక్షలు వచ్చినాయి. అంటే దీని కారకులల్లా రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి గారు తట్టే ఐటీ శాఖ మంత్రిగా అది కేటీఆర్ గారికి దక్కుతుంది. ఆ జన్మదినమే ఈరోజు ఘనంగా రాష్ట్రంలో జరుపుతున్నారంటే మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం. రాష్ట్ర మున్సిపల్ శాఖ అదేవిధంగా ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం ఉధృతంగా జరుగుతూ ఉంది. ఈరోజు మంచిర్యాల మున్సిపల్ లోపల మరి 29వ వార్డు సెకండ్ వెంచర్ ఇందులో కూడా దాదాపు ఒక 1000 మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు పాల్గొనడం జరిగింది. అదే ఇక్కడున్న తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో మరి ఉండాలంటే ఆ చెట్టు నాటే కార్యక్రమం తీసుకున్నట్టయితేనే మరి వర్షాలు కానీ ఆరోగ్యం కానీ ప్రజలకు అందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలకు రాబోయే తరాలకు ఒక మంచి త్రోవ చూపిన మహానాయకుడు ఆయన. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపీ సంతోష్ కుమార్ గారు తెలంగాణ గ్రీన్ ఇండియా కార్యక్రమం తీసుకొని ఇప్పటి వరకు కోట్లాది మొక్కలు నాటి తెలంగాణ సస్యశ్యామలైంది. మరి అదేవిధంగా ఈనాడు 3 కోట్ల మొక్కలు నాటి కార్యక్రమం కూడా తీసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు మన మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మంచిర్యాల మున్సిపాలిటీలోని 29th వార్డ్ హైటెక్ సిటీ సెకండ్ వెంచర్లో గల పార్క్లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే మొక్కలు నాటుతూ వాటిని కాపాడాలని అందరికీ కూడా విన్నవిస్తున్నాను. మాతో పాటు అందరూ కూడా కాపాడితేనే అవి బతకగలుగుతాయి. ఇంతకుముందు పెట్టినవి కూడా ఈ పశువుల వల్ల చాలా ప్రాబ్లం అయ్యి పోతున్నాయి. ఈసారి అలా జరగకుండా వీటికి ఫెన్సింగ్ వేసి కాపాడాలని చైర్మన్ గారిని కోరుకుంటున్నాను. మంచిర్యాల సమీపంలోని ఏసీసీ క్వారీలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే దుర్గాదేవి జాతర ఈసారి ఎంసీసీ యాజమాన్యం నిర్వహించడం లేదని మంచిర్యాల సీఐ ముత్తులింగయ్య తెలిపారు.
శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా జాతర లేనందున భక్తులు క్వారీకి రావద్దని సూచించారు. కాబట్టి మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలు జాతరకు రావద్దని ఆయన కోరారు. మళ్ళీ మంచిర్యాల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరుగుతున్న క్రమంలో రేపు జరగాల్సిన క్వారీ దుర్గామాత ఉత్సవాలను ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు నిర్వహించడం లేదు. వాళ్ళు అఫీషియల్గా ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. అందుకని చెప్పి మంచిర్యాల పట్టణ ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కానీ తెలియనగా అక్కడ జాతర లేదు కాబట్టి ఎవరిని కూడా ర్యాలీ రోడ్లో రేపు అనుమతించబడడం లేదు. కాబట్టి ఎవరు కూడా జాతరకు రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీరాంపూర్ ఆర్కేడ్ కాలనీలోని శ్రీ గణపతి షిరిడి సాయిబాబా ఆలయంలో శనివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాంపూర్ ఆర్కేడ్ కాలనీ శ్రీ గణపతి షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్మించిన హాలును సుందరీకరణను శనివారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్లు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్ల భూమేష్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లెత్తుల రాజేంద్ర పానులు పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాలతో ఎమ్మెల్యే దివాకర్ రావు, ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, మంజుల దంపతులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బాబాకు పుష్పార్చనలు నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని వేద పండితులు వెంకటరమణాచార్యులు, గుట్ట నరహరి శర్మలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటి హరితహారం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మానవాళిని కరోనా మహమ్మారి నుంచి బాబా కాపాడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పూదరి కుమార్, చీడం మహేష్, బండి పద్మ, పంబాల గంగా ఎర్రయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు రాజాబాబు, సురేష్, రాజు, బండి రజిత తిరుపతి, రమేష్ రెడ్డి, మధుసూదన్ రావు, ఆలయ కార్యదర్శి ముక్తరవి, మాజీ సర్పంచ్ కమలాకర్ రావు, మాజీ ఉప సర్పంచ్ సిద్ధం శంకర్, మాజీ ఎంపీటీసీ రవీందర్, సిద్ధం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంలో ఈరోజు యావత్ దేశంలో అన్ని ప్రాంతాల్లో బ్రహ్మాండంగా సాయిబాబా గుళ్ళలో ఇలాంటి పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ పూజా కార్యక్రమంతో మంచి డెకరేషన్ అనుకోండి, అన్నదాన కార్యక్రమం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ డెకరేషన్ చేసిన రమేష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీనికి ఏదైతే డొనేట్ చేశారో ఆ దాతలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్నదానం చేస్తున్న సురేంద్ర రెడ్డి దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను భగవంతుని కోరేదల్లా ఏ రకంగా మీరు అందరూ ఈ గుడికి ఇలా సంతోషంగా రావడం జరిగిందో, ఈ సంతోషం అనేది ప్రతి ఒక్కరికి నిండుగా 100 ఏళ్ళు ఉండేంత వరకు మీరు అందరూ మీ కుటుంబం సంతోషం ఉండాలని సాయిబాబాను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా నమస్కారం. పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీరాంపూర్లోని శ్రీ గణపతి షిరిడి సాయిబాబా ఆలయం నందు గురుపౌర్ణమి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగినది. మరి ఈ యొక్క గురుపౌర్ణమిని పురస్కరించుకొని మరి దాతల సహకారంతో దేవాలయం ముందు షెడ్ నిర్మాణం ఏర్పాటు జరిగింది. అదేవిధంగా మరి రమేష్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని సుందరంగా డెకరేషన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా సురేందర్ రెడ్డి మధ్యలో దంపతులు మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల హమాలీ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు ఆదివారం జరగనున్నట్లు ఆ సంఘ గౌరవ అధ్యక్షుడు హరికృష్ణ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ హమాలీ సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం 3, ప్రధాన కార్యదర్శి పదవి కోసం 2 పోటీ పడుతున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. 1 గంట తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందని, అనంతరం ఫలితాలు వెల్లడిస్తారని ఆయన తెలిపారు. కాబట్టి ప్రతి సభ్యుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. మంచిర్యాల మరి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మరి సంఘం హమాలీ సంఘం. మరి హమాలీ సంఘానికి రేపు అనగా 25వ తారీఖు నాడు మరి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎన్నికల్లో 3 అభ్యర్థులు అధ్యక్షులుగా పోటీ చేస్తూ ఉన్నారు. 2 అభ్యర్థులు మరి సెక్రటరీగా పోటీ చేస్తూ ఉన్నారు. మరి హమాలీ కార్మికులందరికీ ఒకటి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరందరూ దయచేసి ఈ ఎన్నికలు మనం శాంతియుతంగా మనం జరుపుకుందాం. మనందరం కూడా మరి కార్మికులమే. ఎవరికి ఓటేయాలనో మీకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని మరి గమనించి
రేపు జరిగేటువంటి మరి ఎన్నికల్లో మీరందరూ కూడా దాదాపుగా 320 మంది మరి కార్మిక సోదరులు రేపు మనం విజయవంతంగా ఎన్నికలు నిర్వహించుకుందాం. మనం ఉదయం 7 గంటల నుండి మరి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఒకటి తర్వాత మరి ఇవన్నీ కూడా కౌంటింగ్ చేసి మనం రిజల్ట్ కూడా చెప్పేది ఉంటుంది. కాబట్టి కార్మిక సోదరులందరూ గమనించి రేపు పొద్దున మీరందరూ కూడా ఒక్కొక్కరు శాంతియుత మార్గంలో వచ్చి ఓటేసి ప్రతి ఒక్క మరి హమాలీ కార్మికుడు మీరు తప్పనిసరిగా ఓటేసేటప్పుడు మరి కరోనా యొక్క నిబంధనలు పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మీరు ఒక్కొక్కరుగా మరి దూరాన్ని పాటిస్తూ ఈ ఎలక్షన్లో పాల్గొనాలని కూడా నేను కార్మిక సోదరుల్ని మరొకసారి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా హాజీపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దివాకర్ రావు పంపిణీ చేశారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో 67 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు పాపికొండలు పడవ ప్రమాదంలో మృతి చెందిన 2 కుటుంబాలకు 5 లక్షల చొప్పున ప్రభుత్వ పరిహార చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి చెక్కులు 67 మంది లబ్ధిదారులకు మంజూరు కాగా కొంతమంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను తహసీల్దార్ వాసంతి ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు వారి చెక్కులు ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యేను లబ్ధిదారులు అడగగా ఎందుకు చెక్కులు నిలిపివేశారని తహసీల్దార్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివరణ అడిగి తెలుసుకున్నారు. వెంటనే చెక్కులు తహసీల్దార్ తీసుకురావడంతో లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనాతో ఆర్థిక సంక్షోభం ఏర్పడినా కానీ సంక్షేమ పథకాలు ఏమాత్రం ఆగడం లేదని తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పైరవికారులు డబ్బులు అడిగితే నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, ఎంపీడీఓ అబ్దుల్ హై, ఎంఆర్ఓ వాసంతి, సర్పంచ్ పొట్టల సుమలత, లగిశెట్టి లక్ష్మి, పిఎస్సిఎస్ చైర్మన్లు వెంకటేష్, సత్తయ్య, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ శ్రీనివాసరావు, యూత్ అధ్యక్షులు దొమ్మటి బాపు, జెడ్పీ కోఆప్షన్ నయీం పాషా, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి కళ్యాణలక్ష్మి చెక్కు పెట్టి పంపిణీ పెట్టి 1,116 చెక్కులు ఇచ్చే కార్యక్రమం బహుత్తరమైన కార్యక్రమం ఇది. కరోనా సందర్భంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పెళ్లిళ్ళు చేసిన వారికి కళ్యాణలక్ష్మి ఖచ్చితంగా ఇవ్వవలసిందని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఈ రోజు ఇక్కడ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. రేపుగా ఎల్లుండి కూడా దాదాపు మన నియోజకవర్గంలో 4,000 మందికి మనము రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. అతి త్వరలోనే 57 ఏళ్లకు కూడా పెన్షన్ ఇచ్చే బహుత్తరమైన కార్యక్రమం. కళ్యాణలక్ష్మి చెక్కుల విషయంలో మీ చెక్కుల సంతకం మీకేమైనా అనుమానాలు ఉంటే మీ ఫామ్ ఎవరికి ఇవ్వకండి, నాగర పట్టణం నేనే సంతకం పెడతాను. కానీ ఎవరైనా పైరకారులు ఈ కళ్యాణలక్ష్మి పైసలు తగులుతాయి, ఇంత ఖర్చు అవుతుందని వాళ్ళు అంటే అవసరమైతే అతని మీద ఎంతైనా గట్టిగా మాట్లాడండి, ఇంకేదైనా చేయండి. మీకు 100% మీకు నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళకు బ్రోకర్లు ఈ కళ్యాణలక్ష్మి పైసలు కావాలని అడిగితే నిలదీయండి. ఇంకా అవసరమైతే ఆయన పట్టుకపోయి వాళ్ళ ఇంటికి పట్టుకపోయి వాళ్ళ భార్య బిడ్డల ముందట నేను పెళ్లి చేసుకుంటే నన్ను పైసలు అడుగుతుండు, రేపు మీ బిడ్డ పెళ్లి అయితే కూడా మరొకరు అడిగితే నీకు న్యాయమా? ఇంటికి మీరు ఆడవాళ్ళు ఎవరింటికి మీరు వస్తారో ఆ పైరగారికి డబ్బులు అడిగితే వాళ్ళ ఇంటికి పట్టుకపోయి అతని భార్య ముందు అతని బిడ్డ ముందు మరొక్కసారి తల ఎత్తుకొని తిరగకుండా అది మీరు చేసినప్పుడే మీరు ఆడవాళ్ళు గొప్పవాళ్ళు. మీ ఆడవాళ్ళని ఒక తల్లిగా నేను భావిస్తాను. మీ అందరిని ఆ పని చేయాలి. మీరంతా చేస్తారా? మీ పవిత్రమైన ఓటుతోని వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మరొకటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ మీ ఓటుతో మేము గెలిచాం. మీ ఓట్లయితే మేము గెలిచాం తప్ప ఏదో జంతర్ మంతర్ చేసి మేము గెలవలేదు. మీ పవిత్రమైన ఓటే మా గెలుపు కారణం. మీ పవిత్రమైన ఓటే ఈ రోజు ఇక్కడ మేము స్థాయి నిలబడి మాట్లాడుతున్నాం అంటే మీ ఓటే. ఎవరైతే మాకు ఓటేసి గెలిపించారో అంటే వేసినా వేయకున్నా ఓటర్ మహాశయులందరికీ మేము న్యాయం చేసే దిశ ఆలోచిస్తాం. ఎవరికి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ కార్యక్రమాలు పూర్తిగా 100% న్యాయంగా ధర్మంగా ఇచ్చే కార్యక్రమం తప్ప మరొక ఆలోచన లేదని చెప్తూ హాజీపూర్ మండలంలో మరి కళ్యాణ లక్ష్మి మరి దాదాపు 70 మంది వరకు మరి చెక్కులు ఇవ్వడం జరిగింది. 1,16,000 రూపాయల చొప్పున మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో పెద్ద మనసుతో మరి ఒక ఆడపడుచుకు మామయ్యలాగా ప్రతి ఇంటికి అండగా ఉండి అందరికీ సహాయం చేయడం జరుగుతుంది.
ప్రతి ఆడపడుచుకు ఇది ఎంతో అనుకూలంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి అందరు మాజీ మండలి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హుజరాబాద్లో మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొనడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు హుజరాబాద్ బయలుదేరి వెళ్లారు. శనివారం రఘునాథరావు సారథ్యంలో బీజేపీ నేతలు కార్యకర్తలు తరలి వెళ్లారు. హుజరాబాద్ వెళ్లిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, పెద్దపల్లి పురుషోత్తం, ఆరుముల్ల పోషం, రవీందర్ రావు, కర్ణ శ్రీధర్, పానుగంటి మధు, తుల ఆంజనేయులు, పట్టి వెంకటకృష్ణ, జోగుల శ్రీదేవి, బియ్యాల సతీష్ రావు, ఆకుల అశోక్ వర్ధన్, తులా మధుసూదన్ రావు, తోట మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారికి మద్దతుగా ఈరోజు మంచిర్యాల జిల్లా బీజేపీ నాయకులమందరం కూడా ముఖ్య నాయకులము ఒక 100 మంది ఇక్కడి నుంచి వెళ్ళి వారి పాదయాత్రలో ఈరోజు పాల్గొంటున్నాము. మేమందరం కూడా తొందరలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక వెళ్ళి ఈటెల రాజేందర్ గారి గెలుపు కొరకు అందరం కూడా కృషి చేస్తాము. ఈటెల రాజేందర్ గారిని భారీ మెజారిటీ తోటి గెలిపించి ఏదైతే నిరంకుశ పాలన నడుస్తుందో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కేటీఆర్ తెలంగాణకు వివిధ దేశాల నుండి అనేక పరిశ్రమలు తీసుకువచ్చి దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా నస్పూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముక్కోడి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లతో కలిసి నస్పూర్ నందనవనం పార్కు సమీప సింగపూర్ R&R కాలనీలో ఆయన మొక్కలు నాటారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, కౌన్సిలర్లు బండి పద్మ, కుర్మిల్ల అన్నపూర్ణ, పూదరి కుమార్, పంబాల గంగా ఎర్రయ్య, బెడిక లక్ష్మి, చీడం మహేష్, కోఆప్షన్ సభ్యులు నాసర్, పేరుమల్ల భాగ్యలక్ష్మి జనార్దన్, కమిషనర్ రాజలింగు, డిటి సంతోష్, మాజీ సర్పంచులు జక్కుల రాజేశం, గుంట జగ్గయ్య, కమలాకర్ రావు, అంబేద్కర్ సంఘం నాయకులు అట్కపురం సమ్మయ్య, మారుపాక మల్లేష్, నాయకులు అన్నయ్య, ఏనుగు రవీందర్ రెడ్డి, వీరభద్రయ్య, అక్కూరి సుబ్బయ్య, వెంగల కుమారస్వామి, మహేందర్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ గౌడ్, దగ్గుల మధు, చెల్ల విక్రమ్, కాటంరాజు, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు తండ్రికి తగ్గ తనయుడు కేటీ రామారావు గారి జన్మదినాన్ని పునరుద్ధరించుకొని ఇక్కడ చెట్టు పెట్టే బహుత్తరమైన కార్యక్రమం చేపట్టిన ఈ పాలక వర్గాన్ని, చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, అదేవిధంగా మొత్తం కౌన్సిల్ సభ్యుల్ని, అదేవిధంగా కమిషనర్ గారి సిబ్బంది కానీ, కోఆప్షన్ సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక బహుత్తరమైన కార్యక్రమం చేపట్టిన మీ అందరినీ నేను అభినందించడం జరుగుతుంది. ఇది పెట్టడమే కాదు, ప్రతి పెట్టిన చెట్టు ప్రత్యేక దిశగా ఒక దిక్కు పాలక వర్గం, మరో దిక్కు ఇక్కడ కాలనీ వసతులు దీన్ని కాపాడాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో కేటీ రామారావు గారు దేశానికే ఇలా దిక్సూచిగా ప్రపంచంలో ఒక ముఖ్య వ్యక్తిగా ఈరోజు పేరుగాంచుతున్న కేటీ రామారావు గారి జన్మదినం. ఆ పుణ్య దంపతులకు ఏదైతే ఇవాళ కేటీ రామారావు గారు వారి కడుపులో పుట్టారో తండ్రికి తగ్గ తనయుడుగా తాను ఎన్నో కార్యక్రమాలు ఇలా ప్రపంచ దేశాల నుంచి, భారతదేశం నుంచి వివిధ పరిశ్రమలు తీసుకొచ్చి దేశానికే దిక్సూచిగా అయిన మహోన్నత వ్యక్తి కేటీ రామారావు గారు. ఇలా ఒక పత్రికలు చూడడం జరిగింది. నేను ఇలా రామోజీరావు గారు ఆయన గ్రీటింగ్ పెట్టారు. ఏమని? రామారావు గారు, మీరు సామాన్యులు కాదు, ఒక పుణ్య దంపతులకు మీరు జన్మ వచ్చారు. మీకు ఆ పుణ్య దంపతుల ఫలితంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు మీరు ఈ రాష్ట్రానికి, దేశానికి మీలాంటి యువకులు కావాలని ఒక రామోజీరావు గారి ఇలా ఆ జన్మదినాన్ని ఆయన గ్రీటింగ్ పంపారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఊటిగా పంపలేదు రామోజీరావు గారు, ఎవరో పంపలేదు. ఎన్నో సంవత్సరాల రామోజీరావు ఇది ఈనాడు ఒక సంస్థ గ్రూప్గా ఉండి 50 ఏళ్ళ పైబడి ఉండి ఒక మౌనత వ్యక్తి 80-90 ఏళ్ళు ఉన్న వయసున్న రామోజీరావు గారు మన కేటీఆర్ విషయంలో ఆ రకంగా రాశాడంటే కేటీ రామారావు గారికి బంగారు భవిష్యత్తు ఉండాలని ఆ ముక్కోటి దేవతలు కోరుకుంటూ ఐటీ మార్చులు, పురపాలక శాఖ మార్చులు
పెద్దలు తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మంచి ప్లేస్ ఉంటుందని భావించి మున్సిపల్ నుండి మేము ఇక్కడ మొక్కలు నాటడాన్ని మేము నిర్ణయించుకున్నాం. పెద్దలు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంతో ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా జనరల్ మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. మేము ఎల్ఈడి లైట్లు సోమవారం వరకు ఈ ప్రాంతంలో అన్ని పోల్లకు కూడా నేను ఎల్ఈడి లైట్లు ఇప్పిస్తానని నేను మీకు ఏదైతే చెప్పానో పెద్దలు ఎమ్మెల్యే గారు జీఎం గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే జీఎం గారు కూడా వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ కొన్ని బోర్లకు మోటార్లు బిగించేది ఉంది, అది కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ మౌలిక సదుపాయాలు ఉన్నా నేను చైర్మన్గా తప్పకుండా మౌలిక సదుపాయాలన్నింటి కూడా నేను నెరవేరుస్తానని ఈ బస్తీవాసులకు నేను హామీ ఇస్తూ, ఏదైతే ఇక్కడ హరితహారం నాటాం పోయామనేది కాకుండా వాటికి ట్రీ గార్డ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళు తప్పకుండా వాటిని కంటికి రెప్పలా చూసుకొని చెట్లన్నింటినీ కాపాడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా వేంపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా వేంపల్లి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హాజరై స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఓలపు శారదా రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్ల భూమేష్, ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ సందల వెంకటేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పుస్కూరి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, జెడ్పీ కోఆప్షన్ నయీం పాషా, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జీవన్ రావు, మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్, సర్పంచ్లు కొట్టె మహేందర్, బేర పోషన్న తదితరులు పాల్గొన్నారు. పెళ్లి గ్రామంలో నల్ల పోషమ్మ ఏదైతే దేవాలయం ఆవరణంలో గౌరవ ఐటీ శాఖ మంత్రి అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గారి జన్మదిన శుభ సందర్భంలో ఈరోజు ముక్కోటి వృక్షార్చన మరి ఏదైతే రాజ్యసభలో సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు యావత్ రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటుతున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ నాటే కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కేటీ రామారావు గారు యువకులు, ఉత్సాహవంతులు. వారు ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, ముఖ్యమంత్రి ఏదైతే 2014లో ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో చెట్లు పెట్టి బహుత్తరమే కార్యక్రమం కోట్ల చెట్లు పెట్టి ఈరోజు ప్రతి చెట్టు బ్రహ్మాండంగా ఒకనాడు తెలంగాణలో హరితహారం లేని సందర్భంలో ఈనాడు తెలంగాణ భారతదేశానికి దిక్సూచిగా హరితహారంలో నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే దానికి మూల కారకులు కేసీఆర్ గారు. ఈ సందర్భంలో ఈ పుట్టిదిన సందర్భంలో మరి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు మనం ఘనంగా వేంపల్లిలో చేసుకున్న సందర్భంలో ఈరోజు కేటీ రామారావు గారు మీ పద్ధతి, మీ ప్రవర్తన నేను బాగా చూడడం జరుగుతుంది. మీ పద్ధతి, మీ ప్రవర్తన, మీ పట్టుదల, మీ కృషి అసలు దేశానికి ఆదర్శ అనే మాట రాస్తూ సిద్దిపేట మండలంలో కేటీఆర్ గారి జన్మదిన వేడుకలో భాగంగా వేంపల్లిలోని నల్లపోచమ్మ గుడి దగ్గర మొక్కలు నాటే కార్యక్రమానికి చేసిన మన శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారికి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అందరు మొక్కలు నాటి మన పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను. ఈరోజు హాజీపూర్ మండల్ వేంపల్లి గ్రామంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు నల్లపోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర చెట్లను నాటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి ఒక్కసారి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన రాష్ట్ర మంత్రివర్యులు తారక రామారావు గారు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో మరి పోషమ్మ తల్లి ఆశీస్సు తీసుకొని మరి ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు కంటే ఇంకా అధికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేలాగా దిశలో తీసుకుపోవాలని మరి కేటీఆర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా తిమ్మాపూర్లో వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా యువ నాయకులు దేవి సాయికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో నిర్బంధాలు, అరెస్టులను తట్టుకొని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఈ రోజు అన్న నేతృత్వంలో ఎన్నో ఐటీ కంపెనీలని తెలంగాణకు తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు దేవి సాయికృష్ణ, కుర్మ దినేష్, నరేడ్ల మనోహర్, ధోని శ్రీనివాస్, గద్దల అజయ్, చాపిడి రాజ్కుమార్ మరియు సల్లూరి అజయ్ పాల్గొన్నారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా తిమ్మపూర్ ఓల్డేజ్ హోమ్లో బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది. గద్దరాడి గ్రామ యువకులు అలాగే స్టాఫ్తో పాటు వేడుకలు నిర్వహించాం. వారికి ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి వృద్ధులకి ఈరోజు ఫ్రూట్స్ డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రోజు కేటీఆర్ అన్న ఆయన ఎంతో చదువుకున్నాడు, ఆయన తలుచుకుంటే ఎన్నో ఉద్యోగాలు చేయగలడు, గొప్ప గొప్ప స్థాయిలో ఉండగలడు. కానీ అలాంటి సందర్భంలో తెలంగాణ మూమెంట్లో ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలని చెప్పేసి వారు తెలంగాణ కోసం ఫైట్ చేసి తెలంగాణ తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించిండు. మంత్రి కె తారక రామారావు జన్మదిన వేడుకలను సమాజహితం కోరుతూ మొక్కలు నాటి ప్రాణవాయువును పెంచాలని పిలుపునిచ్చారని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ 45వ జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ పిలుపు మేరకు శ్రీరాంపూర్ గనులు ఓసీపీపై ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మొక్కలు నాటి హరితహారం కార్యక్రమం నిర్వహించారు. శ్రీరాంపూర్ ఆర్కే6 గనిపై ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, ఫిట్ కార్యదర్శి చిలుముల రాయమల్లు, ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, బ్రాంచి కార్యదర్శి పానుగంటి సత్తయ్యలు, కాంట్రాక్టు కార్మికులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. శ్రీరాంపూర్ ఓసీబీపై కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, ఫిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, SRP1 గనిపై కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, ఏరియా చర్చల ప్రతినిధి పెంటం లక్ష్మణ్, ఫిట్ కార్యదర్శి ఎంబడి తిరుపతి, SRP3 గనిపై ఫిట్ కార్యదర్శి ఆర్ గోపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శి భాస్కర్, RK5 గనిపై ఫిట్ కార్యదర్శి ఆర్ మహేందర్ రెడ్డి, ఆనందం, RK5B గనిపై సత్యనారాయణ, నీలం సదయ్య, RK7 గనిపై కేంద్ర చర్చల ప్రతినిధి కె వీరభద్రయ్య, ఫిట్ కార్యదర్శి మండ వెంకటి, RK7A న్యూటెక్ ఫిట్ కార్యదర్శి శ్రీరాములు, వర్క్ షాప్ లో కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, ఫిట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, స్టోర్ లో ఫిట్ కార్యదర్శి నస్పూర్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్లు పాల్గొని వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో RK6 పై మేనేజర్ సంతోష్ కుమార్, నాయకులు పోషెట్టి, భూమయ్య, ముత్యాల రమేష్, ఓసీపీపై సత్యనారాయణ, మల్లెత్తుల శ్రీనివాస్, చేరాలు, వెంకట్రెడ్డి, వీరమల్లు పాల్గొన్నారు. ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రపంచమంతా ఒక ఉద్యమకారుడైనటువంటి కేసీఆర్ గారి యొక్క పరిపాలన, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అప్పుడున్నటువంటి విద్యుత్ కొరత, నీటి కొరత, ఇవన్నీ ఎలా తీర్చుతారని చూసినటువంటి సందర్భం. మన ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి కేటీఆర్ గారికి మున్సిపల్ శాఖ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 బాధ్యతలు అప్పగించినటువంటి సందర్భంలో వారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఈరోజు వాళ్ళ బ్రాంచ్లను కానీ వాళ్ళ ఆఫీసులని ఇక్కడ పెట్టుకునేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, ఈరోజు మీరందరూ సోషల్ మీడియాలో, టీవీలలో ఇప్పుడు చూస్తూనే ఉంటారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా మళ్ళీ హైదరాబాద్లో ఒక పెద్ద బ్రాంచ్ పెట్టడానికి తయారవుతున్నారు. ఐటీ శాఖ మంత్రి మన తారక రామారావు గారి అనుభవం ప్రకారం వారు ఇతరులతో, కంపెనీలతో మాట్లాడి వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇక్కడ అందుబాటులో ఉండేట్టు చేయడం, ఏ సంస్థ అయినా, పరిశ్రమ అయినా కూడా వాళ్లకు సరైన మార్కెటింగ్ ఉండేట్టుగా, తర్వాత రవాణా ఉండేట్టుగా, శాంతి భద్రత ఉండేట్టుగా చూసి అక్కడ వాళ్ళ యొక్క పరిశ్రమలు స్థాపిస్తారు. ఈరోజు భారతదేశం మొత్తం పెద్ద పెద్ద కంపెనీలన్నీ దేశంలోనే కాక అంతర్జాతీయ సంస్థలు కూడా హైదరాబాద్ వైపు అడుగులు వేస్తున్నాయంటే దానికి కారణం మన ఐటీ శాఖ మంత్రి తారక రామారావు గారిని చెప్పొచ్చు. తారక రామారావు గారి జన్మదిన వేడుకలు సింగరేణి వ్యాప్తంగా చేస్తున్నారు. మన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అందరూ కార్మికుల సమక్షంలో అన్ని బావులు, డిపార్ట్మెంట్ల మీద కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రులు గౌరవనీయులు కేటీఆర్ గారి 45వ జన్మదినం సందర్భంగా ఇవాళ SRP ఓసీపై కేక్ కట్ చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి సింగరేణి కార్మికుల తరఫున, అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ బలంతో రాబోయే కాలంలో మరింత ప్రజలకు సేవలు అందించాలని, అదేవిధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. నస్పూర్ను క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడానికి ఇంటింటికి 2 చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, కమిషనర్ తుంగపిండి రాజలింగులు తెలిపారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు జయశంకర్ కాలనీలో కౌన్సిలర్ బండి పద్మతో కలిసి వారు ఇంటింటికి తడిపొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు తమ ఇంట్లో తడిపొడి చెత్తను వేరువేరుగా బుట్టలో వేసి మున్సిపల్ వాహనం వచ్చిన తర్వాత అందులో వేయాలని సూచించారు. చెత్త బుట్టలు ఇచ్చిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్లు చెత్తను బయటపడేస్తే జరిమానాలు తప్పవన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు కుర్మిల్ల అన్నపూర్ణ, పూదరి కుమార్, చీడం మహేష్, నాయకులు వడ్లూరి పోషం, రౌతు రజిత శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సాయి తదితరులు పాల్గొన్నారు. హలో కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చెట్లు నాటడం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అలాగే మొదటి వార్డులో చెత్త బుట్టల కార్యక్రమం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ ఆధ్వర్యంలో బుట్టల పంపిణీ జరిగినది. ఇందులో బాగా మేము తెలియజేయనిది ఏమనగా వార్డు ప్రజలకు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ప్రతిరోజు మా ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ వచ్చే ఏర్పాటు చేస్తాము. ప్రజలు మాత్రం తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా ఉంచుకొని వారి ఇంటి ముందటనే ఉంచుకోవాలని తెలియజేస్తున్నాం. రోడ్లపై దయచేసి ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. అలా వేసినచో కూడా మున్సిపల్ చట్ట ప్రకారంగా 5,000 రూపాయల పెనాల్టీ ఉంటుంది. ఈ చెత్త బుట్టలు ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెత్తను మనం మన ప్రాంతం దగ్గర ఉండాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వేయవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. గౌరవనీయులైన మున్సిపల్ మార్చులు గారి పుట్టినరోజు సందర్భంగా ఎంటైర్ 25 వార్డులలో తడి చెత్త పొడి చెత్త బుట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడే పెద్దలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ బుట్టలు ఇంటింటికి ఇవ్వడం ప్రారంభించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వల్ల ఏంటంటే ఈ బుట్టలు ఇవ్వడం, ఎవరైతే ఈ బుట్టలు తీసుకున్న గృహిణీలు అందరు కూడా తడి చెత్త పొడి చెత్త 2 బుట్టలు ఇచ్చాం. తప్పకుండా దినం తప్పించి దినము రోజు లేదా వ్యాన్ కానీ ట్రాలీ కానీ ట్రాక్టర్ కానీ వస్తుంది. దయచేసి మహిళా సోదరిమణులు ఆ బుట్టలో చెత్త వేసి మా మున్సిపల్ సిబ్బంది విజిల్ కొడతాడు. ఆ విజిల్ కొట్టిన పిమ్మటనే మీరు వచ్చి ఆ బుట్టలో ఉన్న చెత్త తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని నేను మహిళా సోదరిమణులకు మరీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సింగరేణి C&MD శ్రీధర్ ఆదేశాలతో శ్రీరాంపూర్లో శనివారం 35,000 మొక్కలు నాటి పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం నిర్వహించినట్లు GM సురేష్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ RK7 RK న్యూటెక్ గనులపై గుర్తింపు కార్మిక సంఘం TBGKS ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, ఏజెంట్ నరసింహారావు, మేనేజర్లు లక్ష్మణ్, స్వామిరాజుల ఆధ్వర్యంలో కార్మికుల భాగస్వామ్యంతో GM సురేష్ హరితహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం హరితహారం ద్వారా లక్షలాది మొక్కలు నాటి వనాలు పెంచడం జరుగుతుందన్నారు. సింగరేణిలో ఒక్కరోజే 5 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని శనివారం అన్ని గనులపై 22,200 మొక్కలు నాటడమే కాకుండా 13,300 మొక్కలు శ్రీరాంపూర్ ఏరియా పరిసర గ్రామాలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ ఏడాది యాజమాన్యం 50 లక్షల మొక్కలు నాటి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. ప్రతి కార్మికుడు ఉద్యోగి హరితహారంలో భాగస్వామ్యం కావాలని, వారి వారి ఇంటి ఆవరణలో మొక్కలు పెట్టి పెంచాలని కోరారు. సార్ చూడండి సార్. యాభై లక్షల మొక్కలు నాటడానికి నిర్ణయించడం జరిగింది. మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారి దిశానిర్దేశంలో మరి వివిధ గనులలో వివిధ డిపార్ట్మెంట్లలో ఈ సంవత్సరం 50 లక్షల మొక్కలు నాటడానికి మనము టార్గెట్స్ పెట్టుకొని అవి కంప్లీట్ చేసే దిశగా మనం ప్రయాణిస్తూ ఉన్నాము.
చక్కటి వాతావరణంలో ఈరోజు మరి ఈ RK7 మైన్లో ఇక్కడ ఈ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్పగా అనిపిస్తూ ఉన్నది. ఇలాంటి ఏర్పాట్లు చేసినటువంటి ఈ RK7 గ్రూపు ఏజెంట్కు, మేనేజర్కు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ RK7 చూసినట్టయితే సింగరేణిలోనే ఒక గొప్ప పేరు. RK7 అంటే ఎప్పుడు టార్గెట్స్ అనేవి వస్తూ ఉంటాయి, ప్రొడక్షన్లో ఎప్పుడు ముందంజలో ఉంటుంది, ప్రాఫిట్స్ కూడా ఈ మైన్ నుంచి వస్తూ ఉంటాయి. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఇప్పటికీ దాదాపు 105%తో మీ గని ముందంజలో ఉంది. సింగరేణి వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ 2-3 స్థానాల్లో ఉన్నదంటే చాలా గొప్ప విషయం. అది అందరూ సమిష్టి కృషిగా పనిచేస్తున్నారు కాబట్టి సాధ్యమైందని నమ్ముతా ఉన్నాం. వెరీ గుడ్. ముఖ్యంగా మనం చూసినట్టయితే మన ఏరియాలో ఇప్పటి వరకు దాదాపు 1360 హెక్టార్లలో 20 లక్షల మొక్కలను శ్రీరాంపూర్ ఏరియాలో నాటడం జరిగింది ఇప్పటి వరకు. మరి ఈ సంవత్సరం చూసినట్టయితే 66 హెక్టార్లలో 4.5 లక్షల మొక్కలు నాటాలని ఒక ముఖ్య ఉద్దేశంగా ఒక టార్గెట్గా పెట్టుకొని అదేవిధంగా మనము చేయడం జరుగుతూ ఉన్నది. మరి పోయిన వారం మనం చూసినట్టయితే మన దగ్గర మన ఏరియాలో ఈ RK5 గని ఆవరణలో కూడా మనము మెగా హరితహారం లాగా కండక్ట్ చేసుకొని మన డైరెక్టర్ గారు బలరాం గారి చేతుల మీదుగా మరి అక్కడ ఒక మంచి ఒక గార్డెన్ కూడా, ఫ్రూట్ గార్డెన్ కూడా మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ ప్లాంటేషన్ వల్ల మనకు జరిగే లాభాలు ఏంటి అనేది. అన్ని లాభాలే, నష్టాలు అనేటివి లేవు. ముఖ్యంగా మన రాజిరెడ్డి గారు చెప్పినట్టు గతంలో మన ఇక్కడ పనిచేసి మరి 2 days బ్యాక్ వారు చనిపోయారు, NBK మూర్తి గారు. ఈరోజు ఇంత పచ్చదనం మనము సింగరేణిలో చూస్తున్నామంటే వారి దిశానిర్దేశమే ఆ రోజుల్లో. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ ఆ రోజు అసలు ఒక్కొక్కటే తీయడం మనం ముఖ్య ఉద్దేశం అని అనుకునే వాళ్ళం. కానీ మొక్కలు పెంచాలి, మన టెంపరేచర్ తగ్గించాలి, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అంటే తప్పకుండా మొక్కల వల్లనే సాధ్యమవుతుంది. ఆక్సిజన్ అనేది ఫ్రెష్ ఎయిర్ రావాలంటే తప్పకుండా మొక్కలు నాటాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు ప్రతి మీటింగ్లో, ప్రతి సదస్సులో కూడా అదే మొక్కలు ప్లాంటేషన్ విషయంలోనే ఆయన మాట్లాడేవారు. అది కాకుండా అధికారులకు మొట్టమొదటిసారిగా మేనేజర్లకు, ఏజెంట్లకు వాళ్ళు పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్లో ఎన్ని మొక్కలు నాటినావు అనేది కూడా ఒక ముఖ్య పారామీటర్గా తీసుకొని ఎక్కువ మొక్కలు నాటిన వాళ్ళకు ఎక్కువ రేటింగ్ ఇచ్చిన సందర్భం అది. అంటే నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.